టెంకణాదిత్య కవిరాజశిఖామణి నన్నెచోడుని కుమార సంభవ కావ్యం 47వ భాగం 25/12/24 పార్వతీశ్వరుడు వన ఆరామాల విహారాన్ని గురించి చెప్తున్నారు. పెళ్ళైపోయింది, జలక్రీడలు అయిపోయాయి. తర్వాత ఆ వని మధ్య సంస్థిత కుజావలిలోనొక పిన్న పొన్న తొల్పూవులు పుట్టి అక్షణమ భూరుహ సంతతి మీద నెల్ల నెత్తాభిరయంబున నెగసి తందడి గప్పిన మ్రాను మ్రానికిన్ పువ్వులు లేకయున్ కూడిసే సుడిపే పుష్పదిహోని సుగంధదుగ్ధమై. ఆ వనం మధ్యలో ఉన్న చెట్ల వరుసలో ఒక చిన్న పొన్న చెట్టు మొదటిసారిగా పూసి వెంటనే పరిమళ వాసన బట్టి చెట్ల సమూహంపై అనేక అధంకంగా కమ్ముకొనగా తుమ్మెద గుంపు పరిమళాల లోభం కలదై చెట్టుకు పూలు లేకుండా అన్నట్టుగా భ్రమణ కలిగించి అనంత తరుగుల్పంబుల తానీకంబులొండొంటికి మీరిన తనమాన ప్రసూన వికాస ప్రసభైరామ బద్ధురంబై. అంతులేని చెట్ల పొదల తీగల సమూహ ఒకదానికొకటి మించి ఆ విధంగా అధికమైన పూల వికాసం చేత పండ్ల చేత మనోహరాలు కాగా ఆ యువవీరహోద్గత రతాంత వినిర్గత సౌరభ ప్రవాహాయతి సాంద్రమై ఫలితమై ముగి పర్వినడాయ భోవనంబాయను రాక చుట్టి మధుపవ్రజమాలిక నుండే ఒప్పి పుష్పాయుధశాల చుట్టూ మధుడాయ స వస్త్రము పెట్టినట్టిదై. చెట్ల పూల నుండి బయటకు వచ్చిన పరిమళ ప్రవాహం దట్టమై ఫలించిందై ఎదుట వ్యాపించగా తుమ్మెదల బారు సమీపించలేక తొలగిపోలేక చుట్టి వసంతుడు తన పువ్వుల అమ్ములను శాల చుట్టూ ఇనప గోడను పెట్టాడా అన్నట్టుగా ఆగరు లలాట కలాగరు తిలకంబు కోమల మల్లికారోమరాయ్ మాధవీ హరినీలమణి హారయష్టిక పాటలీ మృగమద పత్ర రేఖ పున్నాగవల్లరీ భ్రూలతార్వట నటనంబు నవమాలికాలోల నయనభ సహకార మంజరి చామరాటోపంబు కేసర వల్లి సుకేశ పాశ అన గుజములెన్ని అన్నింట వనలు వెలసి వాలిచే అట కొన్ని పైదూలు అది కులముల నొప్పే వనదేవతలు వసంతోత్సవమున తనర ఎత్తినము మేచక ధ్వజములనగా. అగరు వృక్షాలని నుదుటి నల్లని అగులు బొట్లు కోమలాలైన మల్లికాలనే రోమావటి బండి గురివెంద అనే ఇంద్రనీలమణుల పేట అంటే గొలుసు కలిగొట్టు అనే కస్తూరి పత్రభంగ నవమల్లిక అనే చలించే కళ్ళ కాంతి తీయమామిడి గుత్తులని వింజామరల సంరంభం పొగడ తీగ అనే కేశపాసం అనే రీతిగా ఎన్ని చెట్లు కలవో అన్ని చెట్లను పూలు ప్రకాశించి అక్కడ కొన్ని పూలు పైని చెలిచ్చే తుమ్మెదల గుంపుతలతో వనదేవత వసంతోత్సవాల్లో ఎత్తిన నల్లని పతాకాల అన్నది. ఆడు మీద బిందుకొని యాదట క్రొవ్విలు లెక్కి చెర్రుముర్రాడు
పంతవంత పోవ కుసుమాసవమానుతు క్రమ్ము తావినోలాడు ముప్పడిన్ పదవి ఆడు గుత్తుల మూవి మట్టి అల్లాడుచు అన్ని యాడి సమదాలి కొలన్ తెలమావి మోక్కలన్ మదించిన తుమ్మెదల సమూహం లేత మామిడి మొక్కలపై ఆడుతూ పైన గుంపు కట్టి ఆసక్తితో కురువీరులు కొత్త పూలలు ఎక్కి దొమ్ములాడుతూ దుఃఖం ఉపశమించేటట్టు పూదేన తాగుతూ వ్యాపించే పరిమళంలో విహరిస్తూ పుప్పొడిలో విహరిస్తూ పూల గుత్తులపై మూగి తొక్కి పెనగులాడుతూ మదిస్తూ విహరించ మదనోత్సవమధ్రువమని సదమలమతి బంధు జీవ సంఘం బచిరాస్పదమని అన్నిటినొక అది వదలి జపాసక్తి నిలిచే వరముని ఓలెన్ ఒక తుమ్మెద పొగడ చెట్టు మీద వేడుకతో వసంతోత్సవం అనిశ్చయమని మంకెన పూలకు బంధు సమూహం అస్థిరమని వాటినన్నిటినీ విడిచి శ్రేష్ఠుడైన ముని విధంగా దాసాన పుష్పంలోని కోరికతో జపంలోని కోరికతో నిలిచింది అది కోరక మదిలో గొరయగు రసమానలే కోరక మదిలో గరచు వావిరి అయిన వరలగ తమకింతు రసము ఆవిరి అయినన్ తుమ్మెద మొగ్గలలోని మకరందాన్ని త్రావలేకపోవటంచే దాన్ని పూర్తిగా కోరక లోపల నుండి దాన్ని కరుస్తూ అది వికసించిన తరువాత మకరందాన్ని అధికం కాగా అది బాగా తొందర పడుతోంది తాగట. వనమాలంకుటి ఉరు మనసిజ భవహేతువగుట మనమున కమలాక్షనుర సువర్ణాసవమున హరినీల రుచి నలులు మురహరు బోలెన్. తుమ్మెదలు వనమాలలు వరుస అలంకారంగా కలవి అవటంచే వనమాల తోమాలల అలంకారం కలవి అవటంచే అధికమైన మన్మథ ఉద్రేకాన్ని కారణం అవటంచేత గొప్పవాడైన మన్మధుడి పుట్టడానికి కారణమవటంచేత మనస్సున పద్మాలు మీద ప్రీతి చేత లక్ష్మీదేవిలో అందరి అధికమైన అనురాగం చేత మంచి పర్ణాలని ఆసనాల చేత గరుత్మంతుడని ఆసనం చేత ఇంద్రనీలమణుల కాంతి వంటి దేహ కాంతి చేత విష్ణువును పోలి ఉన్నది. ఇట్లు ఇట్లు అసూన ప్రసూనాభిరామంబై మధుకర నికర క్రీడాకరంబగు ఆరామంబున తా రామాసమూహంబు అభిరామ కేళీలాలసమై విహరింపతొడంగి. మెరుపదరించి తీవలకు మేనులు కెంపదవించి మోపులను తలదిన కోలి మొగ్గల దంతరుచిన్ మెరుపుంచి నవ్వులను మలరులకిచ్చి హాస్యరథమున్నుగ చిన్నమరంగ పెక్కు రేఖల తమతోడ ఆడు తెలకత్తియ కాగై చేసి రామని. స్త్రీలు తమ శరీరం చేత తీవలకు సౌకుమార్యాన్ని కల్పించి తమ పెదవుల చేత చిగురుకు ఎరుపు కలిగించి తమ దంతకాంతి చేత మొగ్గలకు మెరుగు కలిగి తమ పువ్వులతో పూలకు హాస్యరసాన్నిచ్చి అందం కలిగేటట్టు అనేక రకాల వసంతాన్ని తమలో ఆడే చెలికత్తెలు అలంకరించి అలరులతోడ నవ్వుచు నయంబున బొగ్గలతోడ నాడుచు తలిరులతోడ సోలుచు మదభ్రమంబులమేడనాడుచు ఎలమి తికాలితోడ నెలుగించుచు చిల్కలతోడ పలుకుచు అది వనకేలి సల్పి రెలనాగలు తీగలతో పెనంగుతుంది. స్త్రీలు పువ్వులతో నవ్వుతూ
మొగ్గలతో అందంగా ఆడు, చెరువు చిగురులతో పరవశిస్తూ, ఆక తుమ్మెదలతో పాడు, కోకిలతో బాగా కూస్తూ, చిల్కలతో పలుకుతూ, తీగలతో తూగుతూ ఉత్సాహంతో వన విహారం చేశారు. భావజు పంచసాయక విభాతి మనోహర లీలగ్రాలు ఒల్పూల ఒల్పుగాంచి తన నోపక తనివోపక కొసరి కొందరంగనల్ క్రోవులు బొండుమల్లియలు గోగులు పొందలు చంపకంబులను దానియున్ తెలుపు పందువును తంప మెరుర్పక దంప మనర్ప మెరుంగు సముల్ల సెల్లగన్. కొందరు స్త్రీలు మన్మథబాణ పంచక కాంతి రమ్యంగా ఉప్పే మొదటి పూల అందాన్ని చూసి తృప్తిపడగ, ఎర్ర గోరంటల పరిమళ బొండు మల్లెల తెలుపు గోగుల వన్నె పొన్నలు శైత్యాన్ని సంపెంగలు మెరుంగు చాలా మిక్కిలి ప్రకాశాన్ని కోరుకున్న నెవ్వలి దందుల వ్రేగున జివ్వంకల వంగ గౌన్ సే సొపుసు లేమవ్వంపు పొరల బొరల మామి కొవ్వి రుచు తక్క కుసుమ కోమలి కోసెన్. వాళ్లలో ఒక ఆవిడ బాగా చల్లనైన చనుల బరువుతో నడుమించుక వంగ చేయి చాబు లేతవి మృదువైనవి అయిన చిగురు గల మామిడి క్రొత్త వీరులను అంటే పూలను కోసే. నలికపు మేనులు తెగిన ఎల తీగలు అమర పెనగిరింతులు తుది పువ్వుల మృదులతతో తమ బలములు తలపోయ బెనగు పగిది నయమునన్. స్త్రీలు చిటారు కొమ్మల పూల కై లేత తీగలను లాగుతున్న అవి సన్నని శరీరాలనే తమ బలాన్ని చివ్వర ఉన్న పూల కోసం మృదువైన లతలతో పెనగులాడుతున్నారా అన్నట్టు. కరశాఖల దరుశాఖలు కరువడి నూది కొని నిలిచి పడతు శోభాకరమైరి తత్కుజంబుల భరితంబై ఉన్న మ్రాన పండుల పోలెన్. శాఖల వంటి కచేర్తుల స్త్రీలు చెట్ల శాఖలు ఆనుకొని నిలిచి ఆ చెట్లలో నిండి ఉన్న చెట్లలో ఉన్న పళ్ళల చక్కదనానికి స్థానంగా ఉండ ఎనసి నిజాసిత దుర్గృచి కనుగొని కప్పైన మల్లికా స్రవంబుల్ తనరారు నల్ల మల్లీయలని కోసిరి కొందరు ఉత్పలాక్షులు ప్రీతి. కొందరు కలువల కంటులు కూడుకొని అంటే కలువల్లాంటి కళ్ళున్నవా కూడుకొని కలిసి తమ నల్లని చూపుల కాంతితో చూడటానికి నల్లనైన మల్లెపూలు అవి ఏవో ఆ నల్లని మల్లె పువ్వులను ప్రీతితో కోశారు. చెలువలు మర్రి మ్రావిపై చిల్కలు మూవి రమింప ముక్కులు కని మర్రి పండులని కోయకపోయిన మారి హస్తములు తరిలు సావి కీరములు సందడి గుట్టిన ముగ్ధలందరూ కలకొన బారి రోరియది ఘాటుల మ్రాననుచున్ భయంబునన్. మర్రి చెట్టు మీద చిలకలు మోగి క్రీడిస్తుంటే స్త్రీలు వాటి ఎర్రని ముక్కులను చూసి మర్రి పళ్ళ అనుకొని కోయబోగా చిలకలు వాళ్ళ చేతుల చెవుళ్ళని బాగా కుట్టా అంటే చేతులు చిగుళ్ళలాగా ఉన్నాయి, చిగుళ్ళు తిందామని కుట్టి. అప్పుడు ఆ ముద్దరాండు ఇదేదో కాట్ల చెట్టు బాబోయ్ అని భయంతో పరిగెత్తి తమకు వియోగ వేళ పరితాపముగా మరుడల్కసేయు బాణము అని ముట్టి పట్టి మృదునారులు పువ్వులు గోయుతో మదభ్రమరములంగజాధిపతి పంచిన దండుల పోలే వచ్చి సంభ్రమమున మూగే తద్వదన
పంకరుహాసన గంధలుబ్ధులై. తమకు విరహం కలిగిన పరితాపం కలిగినట్లుగా మన్మధుడు కోపంతో ప్రయోగించే బాణాలని సుకుమారులైన స్త్రీలు గట్టిగా పట్టుకొని పూలు కోసేటప్పుడు మదించిన తుమ్మెద మన్మధుడనే రాజు పంపిన సైన్యమా అన్నట్లు ఆ స్త్రీల ముఖపద్మాల తేనెలు పరిమళలు లోభం కలవై వచ్చి సంభ్రమంతంతో నాసితా నవరుచిర నిశ్వాసముల వాసితా నవరుచర నిశ్వాసముల ముసరి కారించు తెలయేటి ముసురుబో శోపి పూజోపనోపక సుదతి పదు అలసి విలిపుచ్చనోడి ఊర్పాగుచుండే. పరిమళమైన ముఖం నుండి వచ్చే నిట్టూర్పులకు మూగి బాధ పెట్టే కొదమ తుమ్మెదల సమూహాన్ని తోలి తోలి విసిగి వెడలగొట్టలే స్త్రీల సమూహం బడలిపోయి బయటికి శ్వాసాన్ని వెడబడ జంకి ఆగి ఆగి చేస్తుంది. ఆ వనితలు చెంపకు పుష్పావని చేపట్టుకొను అతిరయము ఖైదీవయులు పట్టికొని సనుభావన జని ఉద్గతాలి పటలములోన స్త్రీలు బయట వెడలిన తుమ్మెదల గుంపులోన చేతి దివ్యలు పట్టుకొని వెడుతున్నట్లుగా సంపెంగ పూల చేతిలో పట్టుకొని వేగంగా వెళ్ళి మరియు కొన్ని మహీరుహంబుల ఆత్మీయ క్రియా విశేషంబుల పుష్పోద్గమంబులు అనరిస్తూ తందిన బూచనెందుగడు దైన్యమశోకము బహుపీడన క్రన్నన బూచనీ కురువకంబులు ఎంగిలి కల్లు సల్లిన మన్నన తప్పి పూచె దొరమాయగ కేసరమేముచు కందుల సన్నబూచ తిలకంబని దానికి మెచ్చిరి అంగనల్. అశోక చెట్టు కాలితో తనితేనే పూస్తుంది. ఎంత దైన్యం! ఈ ఎర్ర గోరింట చేతి దెబ్బ కొడితే త్వరగా పూస్తుంది. పొగడ చెట్టు ముఖసీధువు చేయి అంటే నోట్లోంచి కుక్కి నుంచి నీళ్లు ఉమ్మేస్తే అది గౌరవం తప్పి విధం చెడిపోస్తుంది. కానీ తిలక వృక్షం మేము చూడగానే కనుసజ్ఞలతోనే పూస్తుంది. కనుక తిలక వృక్షం అనేది ఆడవాళ్ళ చూపులతో అది వెంటనే పూస్తుంది. మిగతావన్నీ ఆడవాళ్ళు తన్నితే లేకపోతే చేతితో కొడితే లేకపోతే పుక్కిలించిన నీళ్లు ఉమ్మేస్తే అవి పూస్తాయి. ఈ గాతం తిలక వృక్షం మాత్రం కనుసన్నలతో పూస్తుంది. అలిగి విరహుల నలరంబులాడ చేసి కాక కనుమార్చి తన పొడగన్న రెప్ప వెట్ట కుండంగ ముందర బిట్టునం మదనుడోపున నలిక అని రాకుమాని వాలే. మన్మధుడు కోపించి వియోగులపై పుష్పబాణాలు గుచ్చేటట్లు ప్రయోగించి బాధిస్తాడు. అంతేగాని చివురుటాకుల మామిడిల తన్ను రెప్పపాటు లేకుండా చూసిన వాళ్ళు బాధింపచ. విరహులను బాధించటలో మన్మధుడు కంటే చివురించిన మామిడిదే ఎక్కువగా అని అర్థం. అలికలభములుపై దొలతెంచు తన రేకు అలకలు జిన్ని పువ్వై వెలు అలి బోయలలు తాల్చు ఎలమావితరు వేణుల కవతంస విభవమత మలయానిలాగతి వెండిన పుప్ప వెలడిన పుప్పడి పొదివి మేనుల వింత పూతక తొడిరార చిలుకలు తొక్కున డుల్లు కాకులు విరియునే వేనలు గగి పుష్పమాలా విభూతిగా
పుష్పహరణ కేలి తొంటి శృంగారముల్ తూలియుండ మగువలకు వనదేవత మగుడను చేసెను అన వేరెండు చెన్ను మిగిలే. పిల్ల తుమ్మెదలు మీద రాల్చే చిన్న రేకులు ముంగురులలో చిన్న పువ్వయి ఉండగా, కోకిలాలు వేడుకతో రాల్చే లేత మావి చిగురు చెవులకు ఆభరణ సంపద కూర్చగా, మలయ వాయుహతి చేత వెడలిన పుప్పొడి క్రమి శరీరంలో వింత పూతకాగా, చిలకలు తొక్కుడు చేత రాలే పండుటాకులు విచ్చిన కొప్పులపై అంటుకొని పుష్పమాలా సంపద కలుగగా, పూలు కోసే క్రియల చేత మునపటి అలంకారాలు తొలగగా, స్త్రీలకు వనదేవత మళ్ళా అలంకారం చేసిన అన్నది. మధుపాన గోష్ఠి అప్పుడు వనకేలి సారించి హరగిరిజల అపరిమిత వాసంతికా సంతలతాంతాలంకారాలంకృతులను చేయుచుండి అంత కొందరు మధుపాన గోష్ఠిగించొచ్చి మండలార్చన దిచ్చి మూలజ వృక్షజ గుడ మధుపిష్ట కుసుమ వికారంబులకు సుగంధాసవంబులు కనకమణ మణిమయానేక కరక శశకాదులన్నించి హర్షించి వనవిహారం చాలించి పార్వతీ పరమేశ్వరుల వసంతకాలంలో అనేక పుష్పాలంకారాలచే అలంకృతులు చేస్తున్నారు. అంతే కొందరు మద్యపానానికి పోని శ్రీచక్ర పూజ చేసి వేళ్ల నుండి చెట్ల నుండి బెల్లం మధుపిష్టం అనే వాటి నుండి పుట్టిన పరిమళవంతాలైన మద్యాలను బంగారపు రత్నాల కమండాలాల వంటి పానపాత్రలు నింపి సంతోషిస్తున్నారు. శివు గౌరీ సహితంబు సన్మసములను చింతించి మైదించి భైరవు యోగీంద్రుల కొలిచి యోగినుల వీరవ్రాతముందంటి ఆ నవనాథుల కాదిశుద్ధులకు ఆనందించి విందించి ఆ వనపాత్రలు సతులడ్డి నెత్తికొని ఆస్వాదించి మోదించుతున్న స్త్రీలు గౌరీ సమేతుడైన శివుణ్ణి తమ మంచి మనస్సుతో ధ్యానించి సమ్మతించి గౌరవించి యోగి శ్రేష్ఠులను సేవించి శివ పరిచారికల వీరశ్రేష్ఠులను తృప్తిపరిచి ఆదిసిద్ధులైన ఆ నవనాథులు మొదలైన వాళ్ళకి ఆనందాన్ని కలిగించి విందు చేసి పానపాత్రలు నెత్తి మీద పెట్టుకొని సంతోషిస్తూ ముంచిన జిప్పుడు విని కంపించు శరీరముడు దీని ప్రీతికపై చిల్కించిన చొక్కగునటు సేవించిన సంభ్రమంబు కాదే వేల్పులకైన పానపాత్రం మధ్యాహ్నంలో ముంచి తన చప్పుడు వెంటంతోనే మేలు శరీరాలు కంపి దాని సంతోషమైనట్లుగా చిలికిస్తే పారవశ్యం సేవిస్తే దేవతలకైనా మంచి ఊపు నిశ అమరులు త్రావుతూ అమృతమందు దీని అహి ప్రజన్ భుజస్రవం కొని ఆనుతో ఇది రసాయనమన్ భూసుదౌఘ మాగమ విధి సోమపానమని గైకొని ఆయూనుదు ఎందు చక్రియాగమున జడ వస్తునందు ఇది కౌలుకు ఈ స్వర పేర్మి వింతయే. ఈ స్వరానికి అనేక పేర్లు అనేక సందర్భాలు. మద్యాన్ని దేవతలు తాగితే అమృతం అంట, నాగ సమూహాలు పాముల సమూహం తాగితే రసాయనమంట, బ్రాహ్మణులు శాస్త్ర విధానంలో యజ్ఞాల్లో తాగితే సోమరసమంట, శాక్తేయులు రసవాదులు దీని చక్రార్చనలో వస్తువంట. ఈ స్వర గొప్పతనం అంత గొప్పది. స్వరలకు దీవన అజరామరమయ్యం కాక అమృతమధనమునకు మున్నెరియది తెరలది మృతి పొందరి అని స్వర పొగడి తరుణులు ప్రీత
దేవతలకు దీని చేతనే ముసలితనం మరణం లేకపోవడం. అలా కాకపోతే అమృతం ఆ అమృతం మథనాన్ని ముందు వాళ్ళు కాలిపోరా, వేగర, మరణించరా అని యువతీ యువకులు ప్రీతితో కళ్ళు బాగా బాగా పొగిలి తాగేస్తారు. అసితోత్పలములపై అరుణేందు దీధితులసి అనాన్ కనుగవలెల్లనై తనలపై ప్రాళీయలవము తనెరనాన్ మొగము చెచ్చెంతులగయు తెచ్చి కలహంస చదువులు కాళ్ళందు తొడరినన్ మట్టంపు నడపును మందరి అరుణ పల్లవరుపై పురిన గమ్ములాగి వెన్నెల కృబెదలు విరిసి భర్తావలి తొలుమల్ల రండరసము త్రావినన ముద్దు పలుకులు తమదుమయ్యే తడుమమై మధుమతాశక్తి నిజ రూప మహిమలడి అభినవాంగన ప్రభాషిత లైరీ సతులు. నల్ల కలువలపై సూర్య చంద్రకాంతులు వ్యాపించాయా అన్నట్లుగా సతులకు కనుగవలు అంటే రెండు కళ్ళు కైపెక్కి ఎరుపై, కలువలపై మంచు బిందువులు పడ్డాయా అన్నట్లుగా ముఖంలో చెమట ఏర్పడి, రాజహంసల గుంపు కాళ్ళకు అడ్డం పడ్డాయా అన్నట్టు సమానాలైన గమనాలు నడకలు మందగించి, లే తీగలపై పొడిగల నెమళ్ళు ఊగాయ అన్నట్లుగా వెందులపై కొప్పులు ఊగిపోయాయి. కోకిల సమూహాలు తొలుతటి మొల్ల పండ్ల రసం తాగాయ అన్నట్లుగా ముద్దు పలుకులు తడబాటులు, అందులో కళ్ళు కైపు చేత అనేక ఆకారాలు పోయి కొత్త కొత్త శరీరాలతో వాళ్ళందరూ కనపడి ముదితరు తొల్లియ యౌవన మదమున మేనరుంగరింతమరి దానిపై మదిరోన్మాదితరైరట్ ఎదురను తారెరుంగరేమి ఎరుగుదురెంకన్. స్త్రీలు మొదట పడుతుదనం వలన గర్వంతో తమ మేను ఇంతే సరంగది తెలియదు. దానిపై కళ్ళు కైపు కలవారవటం చేత వాళ్ళు ఎదుటను ఉన్న వాళ్ళనే ఎరగని పరిస్థితి. ఇప్పుడు ఏమీ తెలియట్లా, ఒళ్ళు పరవశమైపోయి. తరుబోజు ఆననక్కయంబుగా నన్నియే ఎరుంగ కాడుతూ శంకరు వంక మాలికలు అనగొని సాహురి ఫలమంజరుడు పౌరాలిన అందోలి భైరవినాడు నను పారవాల తుల్కొన చేసి విననింపుగా ఎక్కువ విధముల పాడి వెలుతెంచిరింతులా విశ్వేశునీషు. స్త్రీలు ఆశ్చర్యంగా మదించి వడలు తెలియకుండా ఆడుతూ ఈశ్వరుడి బిరుదులు చెప్పి స్తుతిస్తూ సాహురి, ఫలమంజరి, పౌరాలి, ఆందోళి, భైరవి, నాట అని రాగభేదాలతో మృదువుగా ఆలాపనల చేస్తూ మనోనురాగంతో వినటానికి ఇంపుగా అనేక రీతులుగా ఆ విశ్వేశ్వరుడైన ఈశ్వరుణ్ణి స్తుతిస్తూ గానం చేస్తూ అంతం పరమేశ్వరుడు తద్వినోద ప్రవర్తకాజ్యఖిల జనంబులకు అనేక వివిధ అంబరాభరణాది విశేషాలు ఇచ్చి మహానురాగం. తమతో వచ్చిన వాళ్ళందరికీ మంచి బట్టలు, ఆభరణాలు ఆ పార్వతీ పరమేశ్వరుడు ఇచ్చి సంతృప్తి చేయి. కమలాధీశ్వర భారతీశ్వరుడు దిక్పాలాది గీర్వాణ వర్గముల సూర్యుల గొల్చిన ముని సంఘం బద్ధి కీర్తింప పంచ మహాశబ్దములం జలం ధవళ ఛత్రాది సామ్రాజ్య చిహ్నములను వచ్చి ఉమామహేశులు మహోక్షారూఢులై పేర్మితో అని. ఎలా సర్వలోక చక్రవర్తి అయిన ఈశ్వరుడు నగరానికి వచ్చి పరమ ఐశ్వర్యాది సంపదలతో పార్వతీ సమేతుడై పరమ సౌఖ్యంతో ప్రవర్తిస్తే ఉన్నాడు. కతిపయ దినములు ఆ నగపతి సకళత్రాప్త మిత్ర బాంధవ
రాజ్యోన్నత నృత విభవైశ్వర్యాన్వితముగా అరణమిచ్చే విశ్వేశులకని కొన్ని రోజుల పర్వతరాజైన హిమవంతుడు భార్యతో ఆప్తమిత్రులతో బంధువులతో రాజ్యంతో సమున్నతమైన విభవ ఐశ్వర్యంతో సర్వేశ్వరుడికి తన్ను తాను సమర్పించు. ఇట్లు గిరిశుండు గిరిపతి సవరణంబుగా కొని హరి పరమేష్టి పురందర జగిర సుర వరూరగాధీశ్వర పరివృతుండై. ఇలా పరమేశ్వరుడు హిమవంతుని కానుక తీసుకొని విష్ణు బ్రహ్మాంది సమస్త దేవతా ప్రభువులతో పింఛాతపత్రములు పెనగి మరుద్వీధి కార్కొను నీలమేఘములు వివిధ భూషారత్న వివిధాంశజాలములు పదమలాఖండంబులు చాపలం ఘనవీధి పొలపాడు ఖచరాంగనాపాంగ తరళాక్షరుచులు సౌదామనుడు సింధురోన్నత కర సీకరాపారములు ధారుని కొరియు ఆస్నాసారములు పంచితంబులైన పంచమహాశబ్ద రవం ఉలితము మేఘ రవముల హరుడు వచ్చే రజతగిరికి ఉమాన్వితము క్రోముకారు లీల కరము గారవమున నెమలి పురుల గుడుగులు కొడి ఆకాశంలో కమ్ముకొనే నల్లని మేఘాలు కాగా అనేక ఆభరణాలలో రత్నాల వివిధ కిరణాల సమూహాలు నిర్మలమైన ఇంద్ర చాపంలాగా ఆకాశంలో సంచరించి దేవతా స్త్రీల క్రీకన్నులు చంచలాలై కళ్ళ కాంతులు మెరపులు కాగా ఏనుగు ఎత్తైన తొండాల నుండి వచ్చే తుంపురులు జల్లులు భూమి మీద వర్షించే జడివాన కాగా భేరి కాహళాదుల పంచమహాశబ్ద రవాలు భోగేటువంటి ఉరుములు కాగా శివుడు పార్వతీ సమేతంగా తొలకరిలాగా వెండి కొండ కైలాస పర్వతాన్ని గౌరవంతో వచ్చాడు. ఇట్లు అనంత విభవ ఐశ్వర్యాభిధనర్సు గౌరీ సమన్వితుండై తనుదించి హరి పొరపేస్తే పురందర జఖిల భువనాశ్వీశ్వర మునీశ్వరాదులకు అభిమతంబులొసగి హిమవంతునకు కజకు అజరామర అత్వా అఖిల నగర చక్రవర్తిత్వానంత విభవ ఐశ్వర్యను తోన దయచేసి వీరు కొలిపే అట మేనకయు ఉమాదేవి. ఇలా అంతులేని సంపద ఐశ్వర్యాలనే సముద్రంలో ఓలలాడు పార్వతీ సహితుడై వచ్చి విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన సకల భవన ప్రభు మునీశ్వరుడు మొదలైన వాళ్ళకి వరాలిచ్చి హిమవంతుడికి ముసలితనం లేకుండా మరణం లేకుండా సకల పర్వత చక్రవర్తిత్వాన్ని అనంత సంపద ఐశ్వర్యం వెంటనే ప్రసాదించి పంపించేసి అప్పుడు మేనక పార్వతి ఏం చేశారు, ఏం మాట్లాడుకుంటారు, మిగతా విషయాలు రేపు.